వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళ మీద పెడుతున్న సెక్షన్లు, కావాలి అనే బెయిల్ రాకుండా చూడడం కోసం బిఎన్ఎస్ 11 కింద, సారీ 111 కింద, అంటే బెయిల్ ఇవ్వకుండా ఒక వ్యవస్థీకృత ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి కేసులు పెడుతూ ఉండడం, ఒక రేంజ్లో మొత్తం మీద అయితే పోలీసులు అయితే వేధించుకుంటూ వస్తూ ఉన్నారు. సో దీని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, మేము ఇప్పుడు విచారణకు తీసుకోవట్లేదు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందుకెళ్ళి చెప్పండి, హైకోర్టు కూడా మెరిట్స్ ఆధారంగానే విచారణ చేయాల్సి ఉంటుంది, వీళ్ళ మీద 111 ఎట్లా పెడుతూ ఉన్నారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హైకోర్టులోకి ఆ బంతు వచ్చింది. తాజాగా అటు సుప్రీంకోర్టు అలా ప్రశ్నించడం, 111 ఏ విధంగా సెక్షన్ కింద కేసులు పెడతారని కేరళ హైకోర్టు కూడా గత లాస్ట్ 10 సంవత్సరాల్లో కనీసం 2 ఛార్జ్ షీట్లు దాఖలై ఉంటేనే అదే నేరానికి సంబంధించి 111 వర్తిస్తుంది అని చెప్పి కేరళ హైకోర్టు తీర్పు కూడా ఉండడం, సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఒక రకంగా వేరే దారి లేకుండా పోయింది. అటు సుప్రీంకోర్టు ప్రశ్నించి ఉంది, కేరళ హైకోర్టు తీర్పు ఉంది. సో ఈ కార్యకర్తల సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద 111 చెల్లదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళకు ఏమంటారు, పి శివశంకర్ రెడ్డి అనే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త మీద పెట్టిన 111 సెక్షన్ కొట్టేసి ఆయనకు బెయిల్ ఇచ్చింది. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఇదే తీర్పే మిగిలిన అరెస్ట్ల కేసులు ఎదుర్కొంటున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద కూడా ఇదే తీర్పే అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద ఇంతకుముందు ఏమి ఛార్జ్ షీట్లు లేవు కాబట్టి ఈ 111 సెక్షన్ వర్తించదు అని చెప్పి అదే అప్లికేబుల్ అవుతుంది. ఇక వాళ్ళకు బెయిల్ కంటిన్యూస్గా రావచ్చు. సరే, వేరే చోట్ల వేరే కేసులు రకరకాల పెట్టి వరుస పెట్టి ఈడ ఒకే అంశం మీదే వరుస పెట్టి కేసులు పెడుతూ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారికి ఏమో ఇదే విషయం మీద అన్ని ముందస్తు బెయిల్లు వచ్చేసాయి. ఒకే అంశం మీద వివిధ స్టేషన్లలో కేసులు ఎలా పెడతారు అని చెప్పి. మరి ఇప్పుడేమో అలానే చాలామంది ఇప్పుడు జైల్లోనే ఉన్నట్లున్నారు. వెరసి మరి వైసీపీ లీగల్ సెల్ చాలా తీర్పులను స్టడీ చేయాల్సి ఉంటుందేమో. స్టడీ చేసి ఇప్పుడు వీళ్ళను, అంటే ఇప్పుడు బేసిక్గా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లోనే ఎన్నో లా పాయింట్లు మాట్లాడారు. వాళ్ళ న్యాయవాది కూడా చాలా వివిధ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వివిధ ఛానళ్ళలో వాయిస్ వినిపించుకుంటూ చాలా లా పాయింట్లే మాట్లాడారు. ఈరోజు రేపు అరెస్ట్ చేస్తారు రామ్ గోపాల్ వర్మ అన్న దగ్గర నుంచి ఆయనను టచ్ చేసే పరిస్థితి కూడా లేకపోయింది. బెయిల్ అయితే ఇచ్చేశారు. సో మరి మిగిలిన సోషల్ మీడియా కార్యకర్తలకు కూడా బెయిల్ వస్తాయో లేకుంటే పోలీసులు మరి ఏమైనా కొత్త ఆలోచన చేస్తారో తెలియదు. కానీ బిఎన్ఎస్ 111 కింద సెక్షన్ అయితే చెల్లదు అని హైకోర్టు అయితే తీర్పిచ్చింది.